ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరగనుంది. బనకచర్ల మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికపై చర్చించనున్నారు. ఉద్యోగుల సమస్యలు, ఐఏఎస్ల కమిటీ రిపోర్టు, డీఏ, పీఆర్సీలపై చర్చ, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, వర్షాకాలం రైతు భరోసా తేదీ, కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగబోతుంది. సో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. చెప్పండి, ఈ రోజు కేబినెట్ సమావేశం కాబోతుంది కదా, పలు అంశాలు చర్చలకు వచ్చేటువంటి అవకాశం కల్పిస్తుంది. ఏంటి శ్రీనివాస్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? లక్ష్మి, గుడ్ మార్నింగ్. ఈ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం పలు కీలక అంశాల నేపథ్యంలో జరుగుతున్న పరిస్థితి. ఈ రోజు 3 గంటలకు సచివాలయం 6వ అంతస్తులో జరగనున్న ఈ కేబినెట్ కమిటీ ముందు పలు కీలక అంశాలు ఉన్నాయి. ఇటు రాజీవ్ యువ వికాసం అమలు, అలాగే భూభారతి చట్టం పైన ఇప్పటి వరకు వస్తున్న ఫీడ్బ్యాక్, ప్రజల్లో అవగాహన, అలాగే ఏదైతే రైతు భరోసా అమలు కానుందో, రైతు భరోసా కూడా హామీ ఇచ్చారో, అది ఖరీఫ్ సీజన్ నుంచి ఈ రైతు భరోసా రైతులకు వేయాలని ఒక ముందు నిర్ణయం తీసుకున్న విధంగా సాధ్యాసాధ్యాలు ఎలాంటివి అనేది కూడా ఆలోచించే అవకాశం ఉంది. అలాగే మరోవైపు ఇంకా కీలకమైన అంశాలు, వీటితో పాటు ఉద్యోగుల అంశం కూడా మరొక కీలక అంశం చెప్పుకోవచ్చు. ఉద్యోగులు తమ డిఏలు దీర్ఘకాలికంగా బకాయిలు ఉన్నటువంటి డిఏలు, తర్వాత ఇంక్రిమెంట్ల విషయంలో పదే పదే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక కేబినెట్ సబ్ కమిటీని వేసింది. సబ్ కమిటీ కూడా భేటీ అయింది, నిన్న మరొకసారి భేటీ అయింది. సబ్ కమిటీ ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఆ నివేదిక పైన కూడా కేబినెట్ లో చర్చించి తగు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. లక్ష్మి, మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒకవైపు ఇటు ప్రజలకు ఇచ్చిన హామీలు, అలాగే ప్రభుత్వం తలపెట్టినటువంటి సంక్షేమ పథకాల అమలు ముఖ్యంగా ప్రధాన లక్ష్యంగా కేంద్రీకృతంగా ఈ కేబినెట్ సమావేశం జరగబోతుందని చెప్పుకోవచ్చు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. జగిత్యాల నుండి తిరిగొస్తూ చొప్పు